హలో ఆల్ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. సో ఈరోజు వీడియోలోని మా గార్డెన్‌లో ఇప్పుడు సిమెంట్ గట్లు కట్టాం కదా! సో దాని గురించి చాలా మందికి చాలా క్వెషన్స్ ఉన్నాయన్నమాట. సో దానిలో మెయిన్ క్వెషన్ వచ్చేసి ఎంత కాస్ట్ అయింది? ఏంటి వివరాలు అడిగారు. సో దాని గురించి మాట్లాడడానికని ఇవాల్టి వీడియో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న క్వెషన్ అయితే అడుగుతాను. సో పొడుపు కదా! సో దానికి ఆన్సర్ ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. సో క్వెషన్ ఏంటి అంటే మేకల్ని తోలేసి తడకల్ని పాలు పిండుతారు. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు. సో ఇది చాలా రిలేటెడ్ క్వెషనే. ఆర్గానిక్‌కి సంబంధించిన క్వెషనే. సో కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా తెలిస్తే ఆన్సర్స్ కామెంట్స్‌లో తెలియజేయండి. ఆన్సర్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి. ఏది రైట్ ఆన్సర్ అనేది. ఓకే. సో విషయానికొస్తే మేము గట్లు ఎందుకు చేయించుకున్నాము, ఇలా చేయించుకునే బదులు డైరెక్ట్‌గా మీరు కుండీల్లాగానో లేదంటే మడుల్లాగానే కట్టించేసుకోవచ్చు కదా అని అడిగారనమాట. సో దానికి ఆన్సర్ ఏంటి అంటేనండి, మడులు కట్టించుకుంటే నాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే కుండీలుగా ఉంటే మట్టి మార్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అదే మడిగా ఉంటే ఇప్పుడు నేను ఆల్రెడీ పైన మేడ మీద ఒక పెద్ద మడి కట్టించాను కదా! సో అందులో నేను దొండపాదు వేశాను. ఆ దొండపాదు నేను రెగ్యులర్గా తీసి మళ్ళీ వేయడం లాంటివి ఉండదు. అది కాకుండా నేను అందులో పెంచుతుంది ఆకుకూరలు కానీ లేదంటే ఏమైనా వంకాయలు లాంటివి కానీ వేస్తూ ఉన్నా కూడా పైన కొంత లేయర్ ఆఫ్ మట్టి మాత్రమే నేను తీయగలను. మళ్ళీ మిగతాది తీయలేకపోతున్నాను. 2 మట్టి మార్చుకోవడానికి ఈజీగా ఉండాలి అంటే కుండీలుగా ఉంటేనే ఈజీ. ఇంకా మంచి విషయం చెప్పాలంటే ఇప్పుడు నాకు ఉన్న కుండీలని ఏం చేయాలి? అందుకు నేను మడులు కట్టించుకోలేదు. సో ఇలా కుండీలుగా ఉంటే నేను తీసి మళ్ళీ మట్టి మార్చుకొని కొత్త మట్టి ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మడులు కట్టుకోలేదు. ఇనీషియల్‌గా ఒకవేళ ఇప్పుడిప్పుడే టెర్రస్ గార్డెనింగ్ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళైతే మడులు కట్టించుకోవచ్చు. మడులు కూడా లోతుగా కాకుండా కొంచెం 2 ఇటుకలో 3 ఇటుకలో మాక్సిమం సరిపోతుందండి. అంతకు మించి లోతు ఏ కూరగాయలకి కూడా అక్కర్లేదు నాకు తెలిసి. కాబట్టి ఒకవేళ కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళుంటే అలా ప్లాన్ చేసుకోండి సరిపోతుంది. పాయింట్ నంబర్ 2 వచ్చేసి ఎంత ఖర్చయిందని అడిగారు కదా! సో మేము కట్టించినవి సెంటర్ స్ప్రెడ్‌లోని 3 గట్లు కట్టించామండి. అండ్ లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్ ఒక 2 గట్లు కట్టించామండి. ఇది దాదాపుగా ఒక 20 అడుగులు, ఇది కూడా ఒక 15 అడుగులు ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా అంటే నార్త్, సౌత్ సైడ్ కూడా 2 గట్లు కట్టించామండి వెనక వైపు. సో ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 10 అడుగులు ఉంటుందండి. సో ఇవన్నీ కలిపి ఇందులో మనకి కాంక్రీట్, ఐరన్, ఇసక, పని వాళ్ళకి వర్క్ చేసిన వాళ్ళకి సిమెంట్ ఇవన్నీ కలుపుకొని ఎగ్జాక్ట్‌గా అంటే మా నాన్నగారు చాలా పర్టిక్యులర్‌గా ఉంటారనమాట ఇలాంటి లెక్కల్లో. సో 21,500 అయిందండి. అయితే ఎక్కువ అని ఒక థాట్ వస్తది. కానీ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇంకొకటి ఏంటంటే ఐరన్‌తో చేయిద్దాం అనుకున్నాం అనమాట. ఓవరాల్‌గా మా మా ఇవి ఎవరైతే చేశారో పైన ఈ వర్క్ అంతా కూడాను జీఏ పైపులతో. సో వాళ్ళని పిలిచి మొత్తం వర్క్ చేయిద్దాం అనుకున్నాము. సో ఎస్టిమేషన్ చేస్తే ఎస్టిమేషన్‌లో మాకు 50,000 ఎస్టిమేషన్ వచ్చిందండి. ఈ మొత్తం ఇవే ప్రాసెస్, ఇవే పనులు చేయడానికి. ఎస్టిమేషన్‌లోనే 50,000 వచ్చినప్పుడు ఇంకా ఎక్స్‌ట్రా ఖర్చులు పడతాయనే అర్థము. అండ్ దానికి ఒకవేళ చేసినా కూడా మళ్ళీ పెయింట్ అది వేసుకోవాలి అది కూడా. అండ్ దీనికి కూడా కొంతమంది పెయింట్ అది ఎందుకు వేయలేదని కొంతమంది అడిగారు. సో నాకు ఇది కొంచెం న్యాచురల్‌గా ఉంచేయాలని ఉద్దేశం అనమాట. ఇంతకుముందు కొన్ని ప్లేసెస్‌లో పెయింట్ వేసినా కూడా మనకి తడి, చెమ్మ వల్ల వచ్చేస్తూ ఉంటుంది. ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి నేనైతే పెయింట్ వేయాలనుకోవట్లేదు. ఫ్యూచర్‌లో ఏమైనా ఆలోచన ఉంటే చేయొచ్చేమో చూద్దాము. సో ఇంతవరకు ఇది. కాస్ట్ వివరాలు కూడా చెప్పాను కదా! 25,000 అయింది. సో ఇంకా మీకు బాగా తెలిసిన వాళ్ళు గానీ దగ్గరలో లేదా ఆల్రెడీ వర్క్ చేయించుకుంటూ చేయిస్తే ఇంకా తక్కువ పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. తక్కువ ప్రొక్యూర్ చేసుకునేటప్పుడు, తక్కువ ఇటుకలు, తక్కువ సిమెంట్ ఇవి తెచ్చుకునేటప్పుడు కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇంటి పని చేయించుకుంటే ఇంకా తక్కువ పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ మేము తూర్పు వైపు వేయలేదు. వాస్తు ప్రకారం తూర్పు వైపు ఎక్కువగా బరువు ఉండకూడదు కాబట్టి అటువైపు నేను కట్టించలేదు. సో లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు దాని గురించి కూడా అడిగారనమాట. సో నాకు తెలిసి అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశాననే అనుకుంటున్నానండి. సో ఇవి నా బేసిక్ పాయింట్స్. ఇంకా ఈ మడులు కట్టించుకోవడం విధానంలో ఈ గట్లు కట్టించుకోవడం గురించి ఎందుకు, ఏంటి, ఎలా ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే ఈ వీడియోలో కూడా కింద నాకు అడగండి చెప్తాను. సో ప్రైస్ వివరాలైతే చెప్పాను. అండ్ ఎందుకు మడులు కట్టించుకోలేదో చెప్పానండి. సో ఇది ఇవాల్టి వీడియో. షార్ట్ వీడియో. సో మీకెలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్స్‌లో తెలియజేయండి.
సో పొడుపు కథ తెలిస్తే ఆన్సర్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లోని కూడా ఆర్గానిక్ ప్రభా అని ఉంటుంది, అక్కడ కూడా టిప్స్ అవి షేర్ చేస్తూ ఉంటాను. సో అక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో ఆర్గానిక్ ప్రభా ఫాలో అవ్వండి. అండ్ సీడ్స్ విత్తనాలు ఎవరైనా కావాల్సిన వాళ్ళు www.prabhaorganics వెబ్సైట్కి కానీ లేదా వాట్సాప్ నెంబర్ 8112539387 8112539387 నెంబర్కి వాట్సాప్ చేసి మీకు కావాల్సిన సీడ్స్ కానీ గ్రో బ్యాగ్ కొత్తగా యాడ్ చేసాం అవి కానీ తీసుకోవచ్చండి. సో ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవ.